హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలంగా వ్యాపారాలు సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఆకస్మిక ధన వస్తు లాభాలనేవి పొందుతారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు రాజయోగం అని చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖుల వల్ల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా నూతన పెట్టుబడులు అందుతాయి. ఇక అన్యోన్యత అనేది దంపతుల మధ్య ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. స్థిరాస్తులను కూడా పెడతారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కూడా ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా చకచక పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఇక వైద్యులకు, సాంకేతిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.